ఎకనామిక్ టైమ్స్ ఒక షాకింగ్ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఏంటంటే ఇండియా అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ ఉల్రా అనే ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. దీని లక్ష్యం ఏరియల్ రీఫ్యూయలింగ్ అవసరం లేకుండానే 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే ఒక బాంబర్ని డెవలప్ చేయడం. అంటే మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ సహాయంతో ఇది అమెరికా మీద కూడా బాంబ్ వేసి రాగలదు. రిపోర్ట్ని బట్టి ఇండియన్ గవర్నమెంట్, ఇతర డిఫెన్స్ ఏజెన్సీస్ ఇలాంటి ఒక బాంబర్ని డెవలప్ చేయడానికి స్టడీ ఫేజ్ని మొదలు పెట్టండి అని అప్రూవల్ కూడా ఇచ్చాయి. ఈ ఫేజ్లో బాంబర్కి ఎలాంటి సామర్థ్యాలు ఉండాలి, ఎలాంటి టెక్నాలజీస్ ఉండాలి అనే వాటి గురించి స్టడీ చేసి తర్వాత డిజైన్ చేయడం మొదలు పెడతారు. ఇప్పటి వరకు ప్లాన్ చేసిన కేపబిలిటీస్ అయితే ఈ బాంబర్కి 12,000 కిలోమీటర్ల రేంజ్, 12 టన్నుల పేలోడ్ కెపాసిటీ ఉండాలి, బ్రహ్మోస్ ఎన్జీ మిజైల్స్, అగ్ని ప్రైమ్ ఎయిర్ లాంచ్డ్ వర్షన్స్, యాంటీ రేడియేషన్ మిజైల్స్, రకరకాల బాంబ్స్ని క్యారీ చేయగలగాలని అనుకుంటున్నారు. అలాగే స్టెల్త్ బాంబర్ అని కూడా రిపోర్ట్ చెప్తుంది. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పూర్తిగా ఇండిపెండెంట్గా డెవలప్ చేయడం కాకుండా రష్యా లాంటి దేశాల నుండి కన్సల్టెన్సీ, ఇంజిన్ లాంటి టెక్నాలజీలో హెల్ప్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద B-2 బాంబర్లతో దాడి చేశాక బాంబర్స్ అనేవి ఇంకా ఫేమస్ అయ్యాయి. ఈ B-2 బాంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. ఒక్కొక్కటి $2 బిలియన్ ఉంటుంది. 18 టన్నుల వెపన్ లోడ్, 11,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇక్కడ పేలోడ్ కెపాసిటీ అనేది 18 టన్నులు అయినప్పుడు 2 GBU-57 బాంబ్స్ని ఎలా క్యారీ చేస్తుంది అని డౌట్ రావచ్చు. అయితే ఈ GBU-57 కేస్ అనేది ఒక స్పెషల్ కాన్ఫిగరేషన్. ఇలా 2 బాంబ్స్ని క్యారీ చేసేటప్పుడు ఫ్యూయల్ని చాలా తక్కువ క్యారీ చేసి ఓవరాల్ లోడ్ని మేనేజ్ చేసుకుంటుంది. అయితే అమెరికా $500 నుండి $700 మిలియన్ మధ్య ఉండేలా చిన్న సైజుతో నెక్స్ట్ జనరేషన్ బాంబర్ని కూడా డెవలప్ చేస్తుంది. ఈ B-21 రైడర్ గురించి కూడా తెలిసిందే. ఇది 9,600 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు, 9 టన్నుల పేలోడ్ కెపాసిటీ. ప్రస్తుతం 3 దేశాల దగ్గర మాత్రమే ఇలా స్ట్రాటజిక్ బాంబర్స్ ఉన్నాయి. వేరే దేశాలు ఇప్పటిదాకా డెవలప్ చేయాలని కూడా ఇంకా ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి బాంబర్స్ని డెవలప్ చేయాలన్నా, కొనాలన్నా, ఆపరేట్ చేయాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అమెరికా దగ్గర ఓల్డ్ బాంబర్స్తో పాటు B-2 స్టెల్త్ బాంబర్ ఉంది. రష్యా కూడా Tu-160, Tu-95 లాంటి వాటిని ఆపరేట్ చేస్తూ ఇప్పుడు PAC-DA అనే ప్రాజెక్ట్లో ఒక స్టెల్త్ బాంబర్ని కూడా డెవలప్ చేస్తుంది. చైనా కూడా 6,000 కిలోమీటర్ల రేంజ్తో సోవియట్ యూనియన్ బాంబర్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి H-6K బాంబర్ని ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు H-20 అనే స్టెల్త్ బాంబర్ని డెవలప్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ 3 దేశాలతో పాటు 4th పవర్ఫుల్ మిలిటరీ అయిన ఇండియా కూడా ఇలాంటి బాంబర్ని డెవలప్ చేయాలని ప్రాసెస్ని మొదలుపెట్టినట్టు మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి ఇండియా ఇప్పటి వరకు రీజనల్ పవర్గా ఉండి గ్లోబల్ పవర్ అయ్యే గోల్స్ పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. ఈ బాంబర్స్ అనేవి న్యూక్లియర్ ట్రైడ్లో ఉండే 3 పిల్లర్స్లో ఒకటి. ల్యాండ్, సీ, ఎయిర్ నుండి న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేసేలా న్యూక్లియర్ పవర్స్ ఈ ట్రైడ్ని ఆపరేట్ చేస్తుంటాయి. వరల్డ్ వార్ 2లో ఇలాంటివి లార్జ్ ఏరియాలో పెద్ద సంఖ్యలో అన్గైడెడ్ బాంబ్స్ని వేశాయి. అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ని కూడా డెవలప్ చేసి వీటి ద్వారానే జపాన్ మీద వేసింది. తర్వాత కోల్డ్ వార్కి వచ్చేసరికి అమెరికా, రష్యాలు B-52, Tu-95 లాంటి బాంబర్స్తో న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్, న్యూక్లియర్ క్రూజ్ మిసైల్స్ని ఫిట్ చేశాయి. అయితే ఇప్పుడు ఉన్న ఎయిర్ డిఫెన్స్ వల్ల ఇలాంటి నాన్ స్టెల్త్ బాంబర్స్ అనేవి బోర్డర్స్కి వెళ్ళలేవు కాబట్టి సేఫ్ జోన్లో ఉండి 2,000-3,000 కిలోమీటర్ల రేంజ్ ఉండే మిజైల్స్ని ఫైర్ చేస్తున్నాయి. అయితే అమెరికా ఇప్పుడున్న ఎయిర్ డిఫెన్స్ జోన్లో కూడా శత్రువులు పసిగట్టకుండా చొరబడి బాంబ్స్ వేసేలా స్టెల్త్ బాంబర్ని కూడా డెవలప్ చేసుకుంది. రష్యా, చైనాలు కూడా ఇప్పుడు వాటిని డెవలప్ చేస్తున్నాయి. అయితే ఇండియా కూడా డైరెక్ట్గా ఫ్యూచర్లో రెలవెంట్గా ఉండడానికి స్టెల్త్ బాంబర్ని డెవలప్ చేయబోతుంది. ఇప్పటి వరకు ఇండియాకి ఉన్న ఇద్దరు శత్రువులు బోర్డర్లోనే ఉండడం వల్ల లాంగ్ రేంజ్ బాంబర్స్ అనేవి అవసరపడలేదు. అయితే మనం ఎక్కడో ఉన్నాం, మన మీద దాడి చేయలేరు అని కొత్త శత్రువులు ఆల్రెడీ ఉన్న శత్రువులతో చేతులు కలుపుతున్నారు. యుద్ధాల్లో డ్రోన్స్ ఇచ్చి ఆ డ్రోన్లని ఆపరేట్ చేయడానికి సొంత మిలిటరీ పర్సనల్ని కూడా పంపుతున్నారు. సో అలాంటి శత్రువుల మీద దాడి చేయాలంటే ఇంటర్ కాంటినెంటల్ రీచ్తో స్ట్రాటజిక్ బాంబర్స్ కావాలి. ఇలా గ్లోబల్ రీచ్తో పవర్ని చూపించాలి. అలాగే ఈ బాంబర్స్
ఫైటర్ జెట్స్ కన్నా హెవీ వెపన్ లోడ్ని క్యారీ చేయగలవు, పెద్ద పెద్ద లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఫిట్ చేయొచ్చు. సో పాకిస్తాన్ చైనాల మీద దాడి చేయాలంటే ఫైర్ పవర్ పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్ డిటరెన్స్ ఉంటుంది. ప్రజెంట్ సుకోయ్ జెట్స్ బ్రహ్మోస్ మిజైల్స్ని క్యారీ చేస్తున్నాయి. రీఫ్యూలింగ్ అవసరం లేకుండా 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి బ్రహ్మోస్ని ఫైర్ చేసి రాగలవు. నెక్స్ట్ హైపర్సోనిక్ యాంటీషిప్ మిజైల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు లాంగ్ రేంజ్ బాంబర్స్ ఉంటే ఇండియన్ ఓషన్లో శత్రువుల క్యారియర్స్ అనేవి ఎక్కడ ఉన్నా సరే మ్యాసివ్ లోడ్తో వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే సామర్థ్యం వస్తుంది. ఈ బాంబర్స్ అనేవి అమెరికా, రష్యా, చైనాల ఇండియాకైతే తప్పనిసరి కాదు, కానీ ఉంటే వాటితో ఉండే అడ్వాంటేజ్ వాటితోనే ఉంటుంది. సో గ్లోబల్గా పవర్ని ప్రొజెక్ట్ చేయడానికి ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని ఫస్ట్ టైం వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా కొనసాగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.